హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ ఏం చేస్తున్నారు? రిలాక్స్గా ఉన్నారు అందరూ? ఇదిగోండి, నేనైతే హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఈరోజు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి. ఈరోజైతే ఈవినింగ్ అంటే క్లాస్కి వెళ్ళేసి వచ్చా. లైవ్ అయిపోయిన తర్వాత క్లాస్కి వెళ్ళేసి వచ్చాను. ఇవన్నీ దివాన్ సెట్ కవర్లన్నీ మారుస్తున్నానండి. ఎవరైనా వచ్చి వెళ్ళినా లేదంటే మాపుడికి వచ్చినా ఇవన్నీ మార్చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది కదండి. పిల్లలు వచ్చారనుకోండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, బంధువుల ఇళ్ళకి పిల్లలు వచ్చారంటే గందరగోళం చేసేస్తారు కదా, మురికి పట్టేస్తాయి బట్టలన్నీ. ప్రతి ఇంట్లోనూ అంతే కదా. నేనైతే అంతేనండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అంటే మీరు తక్కువ చేస్తారని కాదు, నాకంటే ఎక్కువే నీట్గా పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఇదిగోండి, అవన్నీ సర్దుకుంటూ వస్తున్నానండి. బుజు దులిపాను. ఆ డస్ట్ అంతా ఈ సెట్లు, ఈ దివాన్ సెట్ మీద, అదంతా కుర్చీల మీద అంతా పడిందండి. వీలైనంత వరకు సర్దేస్తూ ఉంటాను. ఒక రోజంతా కవర్లు వేయకుండా అలాగే వదిలేసానండి. పిల్లోసు, దివాన్ మీద కవర్లు అన్నీ తీసి పడేశాను. ఇంకా రాత్రి క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా వస్తే బాగోదు కదా ఇలా వదిలేస్తే అన్నట్టుగా ఇంకా సర్దుతున్నానండి. కవర్లు వేసేసిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాను మార్నింగ్ నుంచి. ఈ కవర్లు వేసేసిన తర్వాత టిఫిన్కి రెడీ చేశానండి. టిఫిన్ అంటే చపాతీ చేసి పెట్టాను మా వారికి. క్లాస్కి వెళ్ళొచ్చాను కదా, ఆ శారీ అలాగే ఉంది చూడండి. వైట్ శారీ, బ్లూ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది. మెడిటేషన్ క్లాసెస్కి ఎప్పుడు కూడా వైట్ డ్రెస్సే వేసుకొని పోవాలండి, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఎందుకు అంటారా? వైట్ అంటే ప్యూర్ వైట్. లేడీస్ అంటే ప్యూర్ వైట్ వేసుకోవచ్చు, కానీ నేనైతే కొన్ని ఫ్లవర్స్ ఉన్నవే వాడతాను. శారీసు చిన్ని ఫ్లవర్స్ ఉన్నవే ఉంటాయి నా దగ్గర శారీస్. మిగతా వాళ్ళు చాలామంది వైట్ డ్రెస్లోనే వస్తూ ఉంటారు. అదిగోండి, వైట్ శారీ మీద బ్లూ ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది కట్టుకున్నాను. ఎందుకు వైటే వేసుకోవాలి అని మన పిల్లలు అడుగుతూ ఉంటారు కదా లైవ్లో. చెప్తున్నాను వినండి. మెడిటేషన్కి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి మనసు. అలాగే మనం వేసుకున్న డ్రెస్ కూడా ఎదుటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ ప్రభావం కూడా ప్యూర్గా అంటే పీస్ఫుల్గా ఉండాలి. డార్క్ కలర్లు వేసుకొని వెళ్ళామనుకోండి మెడిటేషన్ క్లాసెస్కి, ఏ క్లాసెస్కి అయినా సరే డార్క్ డ్రెస్సులు వేసుకొని పోతే వాళ్ళ మైండ్ కూడా అప్సెట్ అవుతుందండి. ఎదుటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనము ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సరే మనం చేయగలము అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కూర్చొని అందరము కూడా వైట్ డ్రెస్సుల్లో కూర్చొని మెడిటేషన్ అంటే యోగం చేస్తామండి. యోగము అంటే భగవంతుడి తలంపు. ఇలా ఉండనండి. నిండుగా లేడీస్ అయితే నిండుగా పైట కొంగు కప్పుకొని కూర్చోవాలి. జెంట్స్ అంటే ఇంకా ఆల్రెడీ పైన ఫుల్ షర్ట్ ఉంటుంది. ఎక్కువ మంది కుర్తా పైజామాతో వస్తారండి. అంటే ఆ డ్రెస్ తెలుసు కదా, పైజామా ఫుల్గా ఉంటుంది, ప్యాంటు లోపల అంటే షర్టు అదేమంటారు పైన కుర్తా పైజామా అని వెళ్ళండి. నాకు చెప్పడానికి రావడం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఫుల్ డ్రెస్లో వస్తారు. మేము ఇలా వెళ్తాము. కూర్చొని మెడిటేషన్ చేస్తామండి. అరగంట గంట అలాగుంటుంది. ఎవరి కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలు ఉంటాయి. మన లైవ్లో పిల్లలందరూ అడుగుతున్నారు కదా, మీరేం చేస్తారు క్లాసెస్కి వెళ్ళి అని, అది చెప్తున్నాను నేను. అలా డ్రెస్సెస్ వేసుకొని కుర్చీల్లో వీలైన వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటారు. కింద వీలైన వాళ్ళు అంటే ఏ బ్యాక్ పెయిన్ ఎవరికి లేని వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటారు కదా, వాళ్ళైతే కింద బెడ్షీట్ పరుస్తామండి. ఆ బెడ్షీట్ మీద కూర్చొని మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ అంటే ఏంటి అంటే మనసుని ఏకాగ్రం చేసి భగవంతుడి తలంపులో ఉంటూ మనకి ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో వాటన్నింటినీ కంట్రోల్ చేసుకుని మనసుని భగవంతుడి వైపు మళ్ళించి భగవంతుడి నుండి శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, దయ ఇలాంటి వైబ్స్ని తీసుకొని మొత్తం విశ్వానికి అంటే గ్లోబ్ లాగా ఊహించుకుంటాము.
గ్లోబ్ భూగోళాన్ని ఊహించుకొని ఆ భూగోళానికి అందులో ఉండే వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి ఈ శాంతి కిరణాలు అని మెడిటేషన్ చేస్తామండి. ఎవరికైనా జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ వైబ్స్ ప్యూర్గా ఉండాలి, వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉండాలి, వాళ్ళ దుఃఖము బాధ తొలగిపోవాలి అన్నట్టుగా ఆలోచనలు చేస్తూ ఆ వైబ్రేషన్స్ని మొత్తం విశ్వంలో వ్యాపింపచేస్తాము. అలాగే మేము తీసుకుంటాము, ఎదుటి వాళ్ళకు కూడా ఇస్తామండి. ఇలా రకరకాల ప్రయోగాలు చేయడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే యోగాసనాలు అంటే శరీరానికి సంబంధించిన యోగాసనాలకు వెళ్ళట్లేదు పిల్లలు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, చెప్పాను మీకు అర్థం కాలేదు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. శారీరక ఎక్సర్సైజులకి వెళ్ళము, మానసికంగా ఇప్పుడు మనకుండే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే టాపిక్ మీదే మేము యోగం చేస్తాము. అలాగే ఎదుటి వాళ్ళ పరిస్థితులపైన కూడా ప్రభావం పడేలా చేస్తాం. వాళ్ళు కూడా మాతో పాటు సుఖము శాంతిగా ఉండాలి. ఈ వైబ్స్ అన్నీ గాడ్ అంటే శివ దగ్గర నుండి, శివ తండ్రి దగ్గర నుండి తీసుకొని అందరికీ ఇచ్చే సేవనే మెడిటేషన్ క్లాస్ అని చెప్తాము. దాని తర్వాత రోజువారీ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు క్లాసు వేరే వేరేగా ఉంటుంది. ఆ క్లాసు ఎవరో ఒకరు పెద్ద మాలో ఉండేవాళ్ళు, ఎవరు సీనియర్గా ఉంటారో వాళ్ళు చేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళకంటే జూనియర్స్ చేస్తారు. వాళ్ళు లేనప్పుడు అంటే బయట వెళ్తారు కదా, అలాగా ఆ టైంలో వీళ్ళు వాళ్ళకంటే జూనియర్స్ చేస్తారు. జూనియర్స్ సీనియర్స్ అండ్ వయసుతో సంబంధం కాదు, జ్ఞానంతో సంబంధం అండి. ఇది మెడిటేషన్ క్లాస్. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.